వెల్కమ్ టు స్టార్ ఫుడ్ టీవీ న్యూస్. కరీంనగర్ గ్రేటర్ విద్యానగర్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంఘం బలోపేతానికి ఐక్యతతో సేవాభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పుట్ట పురుషోత్తం, చల్ల హరిశంకర్, బొమ్మ రాధాకృష్ణ, ఆకుల నరసయ్య పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. తర్వాత ఒకటి రెండు కాదు, కాపులలో కూడా అన్ని రాజకీయ పార్టీలు గుర్తించి మనకు ఆ రోజు అవకాశం ఇచ్చింది. అప్పుడు అనుకున్నాం మనం ఒక వర్గంగా ఒక సమాజం ఏర్పడుతున్న మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఒక కాపు సంఘం ఒక కాడ సమాజం ఏర్పడితే ఏ మతానికి వ్యతిరేకం కాదు. కానీ మా ఉనికి ప్రమాదం వచ్చినప్పుడు డెఫినెట్గా మేము ముందుండాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే మా ఉనికి కోల్పోవద్దని చెప్పేసి ఆరోగ్యంగా గొడవెట్టాం. దాని తర్వాత చేసినాం, సంఖ్యాపరంగా రాజ్యాధికారం కావాలని కోరుకున్నాం. కానీ సంఖ్యనే తగ్గించి పారేసి మొత్తానికి 2వ సీటు 3వ సీటు వెళ్తాను మనం 6వ సీటు పారేసి సరే కొట్లాడతాం. మన తర్వాత నుంచి కొట్లాడుకుంటాం. దాంతో ఏంటంటే ఏ సంఖ్య ఎక్కువ ఉందని చెప్పి మీరు అన్నడుతుందని చెప్పి ఈ సంఖ్యనే రాష్ట్రంలో తగ్గించే పరిస్థితి వచ్చింది. 5, 6, 7 వచ్చి పారేసింది. సరే ఎట్లా కొట్లాడుతుంది రాష్ట్రపరంగా. సో ఇప్పుడు నేను అంతా దాన్ని డిస్కస్ అవుతలేదు. నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక కులం బలం అయితే ఉదాహరణ చెప్తాను. స్వాతంత్రం వచ్చి 1947 తర్వాత 1947లో స్వాతంత్రం వచ్చాక కరీంనగర్ చరిత్రతో ఎగ్జాంపుల్ అది కరీంనగర్ చరిత్రతో ఏ రోజు కూడా ఏ పార్టీ కూడా మనం టికెట్ ఇవ్వలేదు. మనకు కాదు బీసీగా టికెట్ ఇవ్వాలి. ఇక్కడ ఏ పార్టీకి 1947 నుంచి ఒక్కరికంటే ఒక సీట్ ఇవ్వలేదు. ఎవరు కొట్లాడుకున్న అగ్రవర్ణాలు కొట్లాడుకున్నారు, ఎవరు తెలిసిన అగ్రవర్ణాలు చెప్తారు. ఏ పార్టీ టికెట్ ఇచ్చిన అగ్రవర్ణం చెప్తే ఏ పార్టీ కూడా తెలిసిన అగ్రవర్ణం చెప్తారు. మరి మనమేంది పల్లెకి మోయాలి. పల్లెకి మోగితే కానీ పల్లెకి ఎక్కువ లేదు. 2009లో మొదటిసారి మీ అందరి ఆశీర్వాదంతో మీ బిడ్డను ఎన్నుకున్నారు. 2009లో మొదటిసారి మీరు గంగుల కమలాకర్ బిడ్డను నా బిడ్డ చేస్తాడు అని చెప్పేసి, మా కులం బిడ్డ చేస్తాడని చెప్పేసి 2009లో ఎమ్మెల్యే గెలిచింది. ఏ దారిపోలేదు, ఏ దాక్కలేదు. నేను తప్పు చేస్తే నేనే అవమానం కాదు, కులాన్ని అవమానం బతుకుని చెప్పేసి తప్పు లేకుండా భయంగా బతుకున్నా. అందుకే మొన్న 2023 సీట్లో ఏ పార్టీ టికెట్ ఇచ్చినా కాపులకు టికెట్ ఇచ్చేదా లేదో ఒక్కసారి అంటే ఒకసారి రాజకీయ చైతన్యం ఉంటే ఈ భూమి మీద నేను మీరేం బతకలేను, మీరు భయం బతకలేదు. కానీ మన భావి తరానికి ఒక బంగారు భవిష్యత్తు ఇచ్చే అవకాశం ఉన్నది. కులం అంటే మనం ఎవరికో అగ్రవర్ణాలు వ్యతిరేకంగా వదలేము. కానీ మా కుల బలవతానికి మమ్మల్ని కన్సర్ చేయమని చెప్పినాం. ఒక రాజశేఖర్ రెడ్డి, ఒక కర్ర రాజశేఖర్ గెలిస్తే ఇప్పుడు వాళ్ళు ఏవైతే నాకు దిట్టదాకా ఉంటున్నది ఏది మన కులం మరి అక్కడ ఉండాలి కదా, అడ్డగా ఉండాలి కదా. సరే మరి రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము డెఫినెట్గా ఏ టికెట్ ఏ పార్టీ ఎక్కడ కానీ ఈ కులాన్ని గౌరవించుకునే విధంగా ఉండాలని చెప్పేసుకొని ఈ వేదిక మీద అందరూ అన్ని పార్టీలు ఉన్నారు. చాలా శుభ సందర్భం. నేనేమంటున్నా ఇది కంటిన్యూ కావాలి. కంటిన్యూ అయితే ఒకసారి నీకు వస్తుంది అవకాశం, ఇంకోసారి ఇంకోసారి అవకాశం వస్తుంది. తద్వారా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక రంగంగా, సంఖ్యాపరంగా కాపులకు ప్రాధాన్యత రావాలన్నదే నా కోరిక, అది అందరి కోరిక. ఆ అవకాశం రావాలని చెప్పి ఒకసారి మున్సిపల్ చరిత్ర చూడండి. మున్సిపల్ చరిత్ర ఏ ఎలక్షన్ల కార్పొరేట్ 16, 17, 18, 19 సీట్లు మనం గెలుచుకుంటాం. ఎందుకు వెళ్తాం? అక్కడ ఉన్న నాయకత్వంలో కాపులు తక్కువ ఉండడంగా ప్రజలతో మమేకమై వాళ్ళు చూడకున్న కులం మన ముందు కాపు కులం. ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాం కానీ అందరితో అభిప్రాయాన్ని అందరితో కలుపుకుంటున్న కులం కాబట్టి అందుకే ఈరోజు మా తిరుపతి నాయకత్వంలో సతీష్ కార్పొరేట్ ఉండే, భద్రమైన కార్పొరేట్ ఉండే. ఒకసారి అందరూ వచ్చారు, మేమందరూ ఒక వలస వచ్చినాం ఇక్కడికి. మా రోడ్డు అయినా మంచిగా లేవు. సతీష్ తిడతాను. నేను సతీష్ చేతులు ఏమున్నది, చిన్న పక్షి రా నేనే వస్తా అని చెప్పిన. ఒకటి కాదు, 2 మీరు అందరూ ఆయన పాదయాత్ర వేసారు. మొత్తం మంది పాదయాత్ర వేసారు. ఎట్టెట్ట పాదయాత్ర వేసినట్టు రోడ్ ఎత్తా అని చెప్పిన. అట్టెట్ట పాదయాత్ర రోడ్ ఎత్తుకు వచ్చిన 40 ఏళ్ళే మరి ఎందుకు ఇవ్వలేదు? 40 ఏళ్ళే లేదా? ప్రభుత్వాలు ఉండలేదా? ప్రభుత్వమే లేదా? ఎట్టెట్ట పాదయాత్ర చేసినట్లు మీ వల్ల గంగుల కమలాకర్ గెలిపించారు. మీకు అవమానం కావాలి అని చెప్పేసి బ్రహ్మాండంగా విద్యానగర్ ఏదే కానీ ఒక మిగిలిందా 50 రాజకీయ మండలం మళ్ళీ 50 సో ఎందుకు నేను చెప్తానంటే మనకు ఓటేస్తే ప్రజలకు అభివృద్ధి చేశాం. మనకు ఓటేస్తే ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేదు. మనకు ఓటేస్తే ప్రజలకు ద్రోహం చేయలేదు. అందుకే కాపు బిడ్డ అంటే వికాసమైన బిడ్డ, ప్రజలకు మన్నలు పొందిన బిడ్డ. కాబట్టి రేపు మీ భవిష్యత్తు తప్పక మన రాబోయే కాలంలో మన భావి తరానికి
బంగారు వస్తుంది అందరూ మనసుకున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కొట్టు.